నేడు పవిత్ర గురువారము, యేసు కడరాత్రి భోజన సుస్మరణ దినోత్సవం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని ప్రేమ పండుగ, దేవుని ప్రేమను పంచుకునే పండుగ. ఈరోజు పవిత్ర సేవ పండుగ. యేసుక్రీస్తు మన కోసం ఆత్మార్పణ చేసిన పండుగ. యేసుక్రీస్తు తనను ప్రేమించిన శిష్యుల మధ్యనే కాదు, తనకు ద్రోహం చేసిన వారి సహవాసములో నిర్వహించిన పండుగ ఇదే. ఎందుకు మనం కడరాత్రి భోజనాన్ని స్మరించుకోవాలి? ఈ లోకంలో మన జీవితం భయాందోళనగా ఉంది. చుట్టూ ద్వేషించేవారే ఎక్కువ మంది ఉన్నారు. విరిగి నలిగిన హృదయాలతో జీవిస్తున్నాము. ప్రజలు బలహీనంగా ఉన్నారు. పాపము పెరిగిపోతుంది. అంధకార శక్తుల మధ్య జీవిస్తున్నాము. మనిషి తోటి మనిషికి శత్రువుగా మారుచున్నాడు. ఒంటరితనం పెరిగింది. అనాథలు ఎక్కువవుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆదరణ లేదు. పేదరికం పెరుగుతుంది. యుద్ధ భయాలు దేశాలను అస్థిరపరుస్తున్నాయి. స్వార్థముతో నాయకులు వ్యవహరిస్తున్నారు. వ్యాపారవేత్తలు నైతిక సామాజిక విలువలను పాటించడం లేదు. ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఈ పండుగ మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుడు మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆయన మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణాన్ని అర్పించడానికి యేసు సిద్ధపడ్డాడు. మన విరిగి నలిగిన స్థితిలో, బలహీనతలలో, మనవలే నిస్సహాయ స్థితిలో యేసు మనలో ఒకనిగా ఉండడానికి వచ్చాడు. మన బలహీనతలను ఎరిగిన ప్రభువు యేసు ఒక్కడే. ఆయన మన పరిస్థితి తెలిసినవాడు కనుక ఆయన ఒక్కడే మనల్ని ప్రేమించగలడు. అవును ప్రియులారా, మన కోసం దేవుడు బలహీనుడిగా మారాడు. ప్రేమే ఈ బలహీనత. ఆ ప్రేమే మనకు బలాన్నిస్తుంది. ఆయన మానవాళితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమలో ఆయన వెనుకకు వెళ్ళడు. తన సంపూర్ణ ప్రేమను వ్యక్తపరచడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. తన రక్తాన్ని చెందించి శిలువపై మరణించేంత ప్రేమ ఆయనకున్నది. ఆ ప్రేమకై మన హృదయాలను తెరుద్దాం. ఆ ప్రేమలో ఊరట పొందుదాం. ఆ ప్రేమలో దేవుని తెలుసుకుందాం. ఆ ప్రేమలో ఆశ్రయం పొందుదాం. ఆ ప్రేమలో రక్షణ పొందుదాం. ఆ ప్రేమే మనకు నిత్య జీవం. ఓ ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించిన నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళగలను? నీ ప్రేమకు ప్రతిగా నేనేమివ్వగలను? నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీ ప్రేమే నాకు ఎల్లప్పుడూ కావాలి. నీ ప్రేమ కోసమే నేను జీవిస్తాను. నీ ప్రేమను పొందిన నేను భాగ్యవంతుడను. నీ ప్రేమను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ ప్రేమ కంటే నేనింకేమీ ఆశించను. నన్ను నీ ప్రేమలోనే జీవించే కృపనీయండి. ఆమేన్.